నమస్తే. ఈనాటి మహిళలందరికీ ఆదర్శం జ్యోతిరెడ్డి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అమెరికా వరకు ఆమె ప్రయాణం సాగింది. అసలు ఆమె ప్రయాణం ఎలా సాగింది తెలుసుకుందాం మేడం. నమస్తే. థ్యాంక్ యూ. సో ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు జ్యోతిరెడ్డి. మీ అందరూ నన్ను జ్యోతక్క, జ్యోతమ్మ అని పిలుస్తారు. మీ అందరికీ నేను సుపరిచితము. మైలారం గ్రామం నుంచి అమెరికా దాకా ఒక పేదింటి బిడ్డగా ప్రయాణం చేసి ఈరోజు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు మనము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం 10 సంవత్సరాల పండుగ ఏదైతే జరుగుతున్నదో డిసెంబర్ 25 నాడు శిల్పకళా వేదికలో ఉన్నది. ఆ కార్యక్రమానికి అందరూ కూడా రావాలని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్లో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఆ కార్యక్రమానికి మీరు అందరూ రావాలని కోరుకుంటూ, అంతేకాకుండా నాలాంటి వాళ్ళు ఎందరో మహిళలు ఇక్కడ నుంచి మరి అమెరికాకు వచ్చి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రకరకాల సమస్యలకు సమాధానాలు ఇవ్వడానికి మాలాంటి ఆర్గనైజేషన్స్, తెలుగు అసోసియేషన్ చాలా ఉన్నాయి అక్కడ. అందరూ కూడా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సేవా డేస్ అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో, ఈ 15 రోజులు ఏ జిల్లా వాసి ఆ జిల్లాలో జిల్లా మీద ప్రేమతోని, వాళ్ళ ఊరు మీద ప్రేమతోని స్కూల్స్లో కానీ లేకపోతే హాస్పిటల్స్ హెల్త్ క్యాంపులు కానీ పెట్టి, తర్వాత బుక్స్ లైబ్రరీస్ ఇవ్వటము, తర్వాత కాంపౌండ్ వాల్స్ కట్టించటము, బెంచెస్ ఇవ్వటము, అంతేకాకుండా కంప్యూటర్స్ ఇవ్వటము, తర్వాత లిమ్స్ ఇవ్వటము, వీల్ చైర్స్ ఇవ్వటము, అంతేకాకుండా నా తరపున నేనైతే నాకు డిజేబుల్ చిల్డ్రన్ అంటే ఇష్టం, అనాథ పిల్లలు అంటే ఇష్టం. వాళ్ళ కోసం అని ఒక ప్రోగ్రాం చేస్తున్నాము హన్మకొండలో. అంతేకాకుండా మహిళల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ ఒకటి చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ నాకు బాగా అనిపించేది ఏంటంటే, అమెరికా నుంచి వచ్చి వందల మంది ఎన్ఆర్ఐలు ఒక 15 రోజులు ఇక్కడ అన్ని ఊర్లకు తిరిగి ఇష్టంతోని, ప్రేమతోని చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఓ 10 మందికి సహాయపడే విధంగా. అంతేకాకుండా ఇక్కడ నుంచి కొత్తగా అక్కడికి వచ్చే వాళ్ళకు మాకు వాళ్ళకు జరిగేటువంటి ఇంటరాక్షన్లో వాళ్ళకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. చాలా విషయాలు అడుగుతూ ఉంటారు మమ్మల్ని. చాలా విషయాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, మంచి చెడు, అక్కడ వస్తే ఎట్లుండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాంట్లో. సో ఇవన్నీ అవకాశాలు మీరు ఈ జనాలు మాకు ఇచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకుంటూ మేము సేవ చేయటమే కాకుండా ప్రజలందరికీ కూడా చేరవేసేటువంటి మీలాంటి ఛానల్స్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ అమెరికా నుంచి వచ్చేటువంటి ఆర్గనైజేషన్ నుంచి చేసేటువంటి వర్క్స్ ఏవైతున్నాయో కంపల్సరీ వాళ్ళకు చేరే విధంగా ఉంటాయి. ఈ 15 రోజులు చేసే కార్యక్రమాలే చాలా ముఖ్యమైనవి. చాలా వేల డాలర్లు ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది పైల మల్లారెడ్డి గారు 2015లో ప్రారంభించారు. ఇప్పుడు 10 సంవత్సరాలు. వాళ్ళ సతీమణి బాగా సహకరిస్తారు. తను కూడా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఆర్గనైజేషన్ 10 ఏళ్ళ నుంచి సపోర్ట్ చేయటం వల్ల మేమందరం కూడా చాలా కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నాం. అండ్ నా పేరు జ్యోతిరెడ్డి. నేను ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్. టీటీఏలో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా రకరకాల పోస్టులతోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా, తర్వాత ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డిఫరెంట్ పొజిషన్స్ తీసుకొని వర్క్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మల్లన్న ఫర్ గివెన్ మీ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా పేరు పేరు. థ్యాంక్ యూ.